Hello buddies, welcome to our channel. Today's special recipe Gongura Pullagura. ఈ గోంగూర పుల్లగూర అన్నంతో పాటు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుంది అంటే మాటల్లో చెప్పలేం. ఇక కమ్మటి పెరుగన్నంలో నంచుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గోంగూర పుల్లగూర. మేము చెప్పే స్టైల్లో చేశారంటే పర్ఫెక్ట్ గోంగూర పుల్లగూరని ఎంజాయ్ చేయొచ్చు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 8 పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకొని రెండు మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేపుకొని బాగా కడిగి ఒలుచుకున్న చిన్న గోంగూర కట్ట వేసుకొని నిమిషం పాటు వేపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 150 ml వాటర్ పోసుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత పప్పు చెట్టి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలి. మేము తెల్ల గోంగూర వాడుతున్నాం కాబట్టి చింతపండు యూజ్ చేయలేదు, ఎందుకంటే తెల్ల గోంగూర పులుపు ఎక్కువ. మీరు కనుక ఎర్ర గోంగూర వాడారంటే కాస్త పులుపు వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఎనుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని 50 ml వాటర్ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని నిమిషం పాటు అలాగే ఉంచి ఒక ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ తరుగు, 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నవి వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని రమ్మ కరివేపాకు వేసుకొని గోంగూర పుల్లగూరలో తాలింపు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఎంతో టేస్టీ అయిన గోంగూర పుల్లగూర రెడీ టు ఎంజాయ్. చేసుకోవడం చాలా సులభం, రుచి అమోఘంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.